సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అయ్యప్ప దేవాలయానికి ఎన్నికల్లో అధ్యక్షునిగా బొగ్గుల సురేష్ విజయం సాధించడంతో ఈ రోజు ఉదయం అయ్యప్ప దేవాలయం మరియు అయ్యప్ప గోశాల ప్రధాన అర్చకుడు చాడానంద బాలశర్మని సన్మానించి ఆశీర్వాదం తీసుకున్నారు. అయ్యప్ప దేవాలయ నూతన అధ్యక్షులు బొగ్గుల సురేష్ అనంతరం అయ్యప్ప గోశాలలో బొగ్గుల సురేష్ ని శాల్వాతో సన్మానించారు ప్రముఖ సినిమా డైరెక్టర్ రోషిరెడ్డి. ఈ సందర్భంగా చాడానంద బాలశర్మ మాట్లాడుతూ అయ్యప్ప దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని నూతన అధ్యక్షునిగా ఎన్నికైన బొగ్గుల సురేష్ కు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఆలయానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భక్తులకు ఏ రకంగా అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చూసుకోవాలని అందరినీ కలుపుకుపోయి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు మరియాల శ్రీనివాస్, రాంబాబు మరియు సినిమా డైరెక్టర్ రోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శరణం స్వామి శరణం. అయ్యప్ప స్వామి దేవాలయంలో ఎలక్షన్లు కావడం, ఆ ఎలక్షన్లో శాశ్వత సభ్యులందరూ కూడా బొగ్గుల సురేష్కు ఓటు వేసి గెలిపించినారు. దేవాలయ అధ్యక్షులుగా బొగ్గుల సురేష్ గారు ఉన్నారు. చాలా సంతోషం. దేవాలయ అభివృద్ధిలో తాను మొదటి నుంచి కూడా చాలా సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటూ ఉన్నాడు. ప్రతి దాంట్లో కూడా తన యొక్క ముద్ర అనేది ఉంది. ఇప్పుడు కూడా ఈ 3 సంవత్సరాలు కూడా అయ్యప్ప స్వామి దేవాలయం ఇంకా అభివృద్ధి కావాలి. ఆయన యొక్క హయాంలో అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు, దేవాలయం అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా ఉండాలి. ఆ దేవాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేస్తారని, ఇంకా ముందుకు అద్భుతమైనటువంటి అభివృద్ధి చేస్తారని ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తూ ఉన్నాము. స్వామి శరణం.